సో జనరల్ గా భూములకు వివరాలు అంటే భూముల రేట్లకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ వేరే ఉంటది, బయట బహిరంగ మార్కెట్ వాల్యూ వేరే ఉంటది. అది ప్రభుత్వానికి తెలుసు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ తెలుసు, అమ్మటోనికి తెలుసు, కొనటోనికి తెలుసు. మరి ఎందుకు ఇట్టుందా అంటే అది అట్లే ఉన్నది కదా, దానికి మనం సమాధానం కూడా చెప్పలేము. చాలా సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచకపోవడం వల్ల భూముల విలువలు కూడా కొంత అంతంత మాత్రంగా ఉన్నాయి. అంటే సరే మొన్న ఒక 10 ఏళ్లలో ఆర్టిఫిషియల్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక బంగారు తెలంగాణ అయిపోయింది, కోట్లు ముట్టుకుంటే కోట్లు రియల్ ఎస్టేట్ చేసిండు కేసీఆర్, అదంతా వేరే విషయం. ఆ విషయాన్ని పక్క పెడితే కాసేపు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక రియలిస్టిక్ వాతావరణం తీసుకొచ్చి సరే నిజంగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా వాస్తవ ధరలకు వచ్చింది. మొన్నదాకా మనం ఆకాశంలో మబ్బులు తేలిపోయినాం, ఇసులో వాస్తవానికి రేట్లకి ఇవి అని చెప్పేసి కొంత ఇది నడుస్తుంది. అయితే దీంట్లో చాలా సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచలేదు, ఆ వాల్యూస్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం, భూముల విలువలు పెంచుతున్నాం అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తుంది. ఇట్లా 3 రకాలుగా సాగు భూముల వివరాలు అనేది విలువ సవరణ చేస్తారట. భూముల విలువ సవరణ 3 రకాలుగా చేస్తారు. ఏంటంటిది? ఎకరా ప్రభుత్వ విలువ 1.75 లక్షల నుంచి 2.75 లక్షలకు. సో ఎకరానికి అంటే కొన్ని ఏరియాలను బట్టి 1,75,000 ఉన్నదాన్ని ఇప్పుడు 2,75,000, దాదాపు 1,00,000 వేస్తున్నట్టు లెక్క. ఓఆర్ఆర్ లోపల కనిష్టంగా 15 లక్షలట. అపార్ట్మెంట్లో చదరపు అడుగు 6,000 రూపాయలు. ఈ నెల 28 నుంచి అమలుకు సన్నాహాలు. సో ఈ మే నెల 28వ తారీఖు నుంచి ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరుగుతాయి. ఇక్కడ ఆటోమేటిక్ గా అంటే ప్రభుత్వ విలువ పెరిగిందంటే బహిరంగ మార్కెట్లో కూడా మళ్ళీ పెరుగుతుంది రేటు. ఖచ్చితంగా ఎక్కువగా అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువను 3 రకాలుగా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, జాతీయ ప్రధాన రహదారులు, మండల కేంద్రాలు, పట్టణాలకు సమీపంలోని భూముల విలువలను సవరించనున్నారు. సో ప్రభుత్వం కూడా క్లియర్ గా రహదారుల పక్కకుంటే ఒక విలువ, జాతీయ రహదారుల పక్కకుంటే ఒక విలువ, మండల కేంద్రాలు ఉంటే ఒక విలువ, గ్రామీణ ప్రాంతాలు ఉంటే ఒక విలువ. సో విలువను అయితే మార్చే అవకాశం కనబడుతుంది. బాహ్య వలయ రహదారి అంటే ఓఆర్ఆర్, వీళ్ళు ఈనాడుల తెలుగులో రాస్తారు కదా. సో ఓఆర్ఆర్ లోపల ప్రాంతాల్లో బహిరంగ ధరలకు మార్కెట్ విలువలకు అంతరం భారీగా ఉంది. దీంతో స్థానిక పరిస్థితులను బట్టి మార్కెట్ విలువను సవరించాలని అంచనాకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ వచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి ఏప్రిల్ నెలలో చాలా బీభత్సంగా ఇన్కమ్ వచ్చిందట. ఏది రిజిస్ట్రేషన్లలో పెరిగిన, మొన్నటిదాకా మందకొడి నడిచింది కానీ ఇప్పుడు పెరిగినాయట. సో మొత్తంగా సాగేతర స్థిరాస్తుల విలువ 50% వరకు సవరించినట్టు తెలిసింది. ఈ నెల 28 నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకురావాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. కొద్ది రోజులుగా ఈ విషయంపై శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు యంత్రాంగంతో కసరత్తు చేస్తున్నారు. సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట. అయితే ప్రజలపై ఒకేసారి ఎక్కువ మొత్తం భారం పడకుండా అమల్లోకి తేవాలని ఆయన సూచించారట. ఒకటేసారి కాకుండా కొంచెం పెంచుకుంటూ పోండి అని చెప్తున్నట్ట. సో 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు సవరించనున్న అంచనాల వివరాలు ఎట్లున్నాయి కూడా ఆ వివరాలు చూద్దాం. ఈ లోపల వాణిజ్య ప్రాంతాలలో ఏమంటారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాణిజ్య ప్రాంతాల్లో విలువ సవరణ ఒకే తరహాలో ఉండేలా కసరత్తు చేస్తారు. ఒకవేళ ప్లాట్లు చదరపు అడుగు ధర బహిరంగ మార్కెట్లో 8,000 ఉంది అనుకో, 8,000 నుంచి 12,000 వరకు ఉంది. హైదరాబాద్ ఏమో పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల 7,800 నుంచి 7,800 దాకా ఉంది. ఈ క్రమంలో అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ విలువను 6,600 చేయాలని భావిస్తుంది. అర్థమైందా? రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒక మూలకి 8,000, ఓ దగ్గర 12,000, ఓ దగ్గర 7,800, ఇట్లా డిఫరెంట్ గా వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ యావరేజ్ తీసుకొని అంతటా ఒకే రకంగా ఉండేటట్టు ప్రభుత్వం విలువ కాబట్టి 6,600 చేస్తుందంట ప్రభుత్వం. 100 అడుగుల రోడ్లు, ఇతర అనుసంధాన రోడ్లు ఉన్న ప్రాంతాల్లో విలువ వైపును అక్కడి బహిరంగ మార్కెట్ను అనుసరించి పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇంకేం చేస్తారు? 3 రకాలుగా సాగు భూముల వివరాల సవరణ. సో 350 ప్రాంతాల్లో ఒక్కో మాదిరి ఉందట. అపార్ట్మెంట్లలో చదరపు అడుగు 6,000కు అదనంగా 1,500 కోట్ల రాబడి. సో ఇక్కడ ఇదంతా మనకు తెలిసిన ముచ్చటే. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ వార్షిక రాబడి 15,000 కోట్ల వరకు ఉందట. ఓన్లీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు ఏడాదికి వచ్చే విలువ ఆదాయం ఎంత? 1,500 కోట్లు. అధికంగా హైదరాబాద్ నగర శివార్లోని భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు, అపార్ట్మెంట్లు, హైరేజ్డ్ భవనాలు, విల్లాలు రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంది. అయినప్పటికీ బహిరంగ ధరలకు ప్రభుత్వ విలువలకు మధ్య పెద్ద ఎత్తున అంతరం ఉంది. 2021-22లో చివరిసారి వీటి సవరణ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బహిరంగ ధరలకు అనుగుణంగా సవరణ చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల ఏటా 1,500 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని అంచనా వేస్తారు. సో ప్రస్తుతం అయితే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా రిజిస్ట్రేషన్ల వాల్యూ అంటే ప్రభుత్వం భూముల విలువ పెంచితే ఏదైనా లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ రూపంలో మీ
ఆ అభిప్రాయాన్ని కూడా మీ అనుభవాన్ని కూడా తెలియజేయండి.